ఈ రోజు మీరు ఆలోచించండి, పోలవరం అనే ప్రాజెక్ట్ని బాధ్యత తీసుకొని డాన్స్లు వేసేవాడు కావాలా, బాధ్యతగా పూర్తి చేసే కూటమి ప్రభుత్వం కావాలా? మనకు 12 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మన పన్నులకు రావాలి. అవి చెయ్యని వాడు, సాగునీరు ఇవ్వని వాడు, పూడికలు తీయని ప్రభుత్వం, ఉపాధి ఇవ్వని ప్రభుత్వం, కనీసం హాస్పిటల్ ఫెసిలిటీస్ మెరుగ్గా చేయని ప్రభుత్వం ఏది కావాలి? 60 రూపాయల మందుని 200 రూపాయలు చేసిన ప్రభుత్వం ఇది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, అది నేనే చాలాసార్లు నాకు అవసరమైతే నేను అప్పుల కోసం నేను వెళ్ళి బ్యాంకులు తనఖా పెట్టడానికి నా ఒరిజినల్ స్టాంప్ పేపర్స్ పెట్టాను. నేను ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండవు, మన ముఖాన్ని జిరాక్స్ కాపీ పడేస్తారు. ఎక్కడికి వెళ్తాం జిరాక్స్ కాపీ తీసుకొని? ఏ బ్యాంక్ మనకు రుణాలు ఇస్తుంది? ఎవడు మనకి ఇంట్లో ఆడబిడ్డలకి ఆడపడుచులు పసుపు కుంకుమల జిరాక్స్ ఇస్తే ఒప్పుకుంటారా? 25,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ ఆస్తుల్ని వైజాగ్లో తనఖా పెట్టినాడు. కూర్చొని అడ్డగోలుగా 2,000 కోట్ల రూపాయలు 18 అడుగులు పర్మిషన్ తీసుకొని 100 అడుగులు తవ్వేసిన వాళ్ళు, వీళ్ళని ఎలా నమ్ముతాం? కేంద్ర ప్రభుత్వం ముసాయిదా పంపిస్తుంది ఇలాంటివి చెక్ చేయమని. ఈరోజు చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు, మరి ఊరికి రేపు చేశాం, అది నిజంగా అమలు చేయట్లేదని. అమలు చేయని వాళ్ళు జీవో ఎందుకు ఇష్యూ చేశారు మీరు? వైసీపీ మద్దతుదారులకు చెప్తున్నాం, ధర్మందే గెలుపు, కూటమిదే విజయం. మేము అధికార పీఠంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇష్యూ వల్ల ఎన్ని సీట్ల మెజారిటీ అనేదే క్వశ్చన్. ఇక్కడ బార్నబస్ అనే దళితుడిని చంపేశారు ఇక్కడ ప్రశ్నించినందుకు. ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ ఒక చంపేసి డోర్ డెలివరీ చేశాడు. 27 దళిత పథకాలను తీసేశారు, 13 బీసీ పథకాలను తీసేశారు. మనకి 34% ఉండే బీసీ మనకి రిజర్వేషన్లు 24% చేశారు. మనకి లా అండ్ ఆర్డర్లో అక్క నడిపిస్తా ఉంటే అమర్నాథ్ గౌడ్ని పొలాలు చేలలో తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్చేశారు. ఎక్కడ రక్షణ ఉంది? గోతులు ఏంటంటే బూతులు తిడతారు, ఏదంటే దాడులు చేస్తారు, ఏదైనా చూసుకుని ఏదైనా దిగుతాను అలాంటి వాడు వచ్చి మాట్లాడదామంటే హెలికాప్టర్ ప్యాడ్లో గోతులు తీసేస్తారు. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను, మీరు కనుక మళ్ళీ మీరు కూడా ఇంకో లాస్ట్ టైం లాగా నిలబడితే మీరు నా మాట నమ్మండి, మీ ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే, ఎగిరిపోతాయి. జాగ్రత్త. మీ భవిష్యత్తు కోసం చెప్తా ఉన్నాను. చెల్లినే గౌరవించని వాడు, చెల్లికే ఆస్తులు ఇవ్వని వాడు రేపొద్దున మీ ఆస్తులకి ఏం గౌరవిస్తాడు? ఒకసారి ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా మీ భవిష్యత్తుని మీ నిర్ణయం తీసుకోండి. నా సంపూర్ణమైన మద్దతు మనకి ధూళిపాళ నరేంద్ర గారికి. తెలుగుదేశం మనకి సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎప్పుడో సినిమాలో చూసాం, స్వదేశ్ అనే సినిమాలో షారుఖ్ ఖాన్ వచ్చేస్తాడు, అలాగే ఒక నిజ జీవిత చరిత్ర అది. అలాంటి షారుఖ్ ఖాన్ లాగా ఆయన కూడా అమెరికా నుంచి అన్ని వేల కోట్ల ఆస్తి వదిలి నా గుంటూరు బాగుండాలి, నా ఆంధ్ర బాగుండాలి, నా ఆంధ్రాకి నిలబడాలి మొత్తం వచ్చి తిరుగుతున్న వ్యక్తి. ధైర్యవంతుడు, సాహసవంతుడు, ఉపాధి కల్పించేవాడు, అడ్డంగా నిలబడేవాడు అవసరమైతే. ధైర్య సాహసాలు ఉన్నవాడు. డబ్బులుంటే ధైర్యం పోద్ది, కానీ డబ్బుండి ధైర్యం దానికి 1000 కోట్లుంటే దానికి 10,000 కోట్ల ధైర్యం ఉన్నాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. జగన్ 1200 కోట్లు ఎగ్గొట్టాడు ఆరోగ్యశ్రీకి. ఫస్ట్ టైం మనం 25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తున్నాం.